విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ మండలం పిఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ పెంటకోట శంకరరావు ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రతి కుటుంబం, సమాజం మరియు దేశ అభివృద్ధిలో మహిళలు ముందుండి కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారమని అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉంటున్నారని ఈ సందర్భంగా పిఎస్ఆర్ చైర్మన్ పెంటకోట శంకరరావు మాట్లాడుతూ, స్త్రీ లేకపోతే జననం లేదని, స్త్రీ లేకపోతే గమనం లేదని, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదని మరియు స్త్రీ జీవితంలో ఒక భార్యగా, ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా, అత్తగా ఎన్నో పాత్రలు పోషిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, 74వ వార్డ్ తిప్పల వంశీరెడ్డి మహిళా దినోత్సవం ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పెంటకోట లీలాదేవి, ప్రముఖ న్యాయవాది పెంటకోట వెంకట నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, విజయరెడ్డి, నీలపు మహేశ్వరరావు, అజయ్ కుమార్, కర్ణం అప్పారావు, గిరి మరియు జె అప్పారావు మొదలగు వారు పాల్గొన్నారు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలు రక్షింపబడతారో అక్కడ ప్రతిరోజు మనకు మహిళా దినోత్సవమే. అటువంటి చోటు ఏదైనా ఉంది అంటే అది మన పిఎస్ఆర్ కంపెనీని ఒక్క సర్వెంట్గా చేసుకుంటున్నాను. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఉమెన్స్ డే గురించి చెప్పేటప్పుడు మన తల్లి, చెల్లి, తర్వాత భార్య, అత్త, మామ, తల్లి, తండ్రి అన్నీ, తర్వాత అక్కడి నుంచి సింగిల్ ఉమెన్ ఎలా కన్వర్షన్ అవుతుంది, డిఫరెంట్ ఫ్రేమ్స్. పుట్టేటప్పుడు ఒక అమ్మాయి, కదా పెరిగిన తర్వాత భార్య, తర్వాత మమ్మీ, తర్వాత గ్రాండ్ మదర్. ఈ ఫేసెస్లో అటు మదర్ని కవర్ చేయాలి, ఇటు అత్త మామల్ని కవర్ చేయాలి. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మీరు ఎంత ఉన్నారు, లేట్ అయ్యిందంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వచ్చేస్తాయి, ఇంకా అవ్వలేదా మీటింగ్, ఇంకా రాలేదా, అవ్వలేదు. భర్త కన్నా ఎక్కువ కంగారు అత్తగారు, ఏమో ఇంకా రాలేదు, భోజనం టైం పెట్టవాలి, ఇంటిపోతారు. అందరికీ నమస్కారం. అలాగే అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు నాకెంతో ఆప్తులు, నాకు స్నేహితులు, నాతో ఎప్పుడు కలిసి ప్రయాణం చేస్తూ నా ఇంట్లో వ్యక్తులుగా, సొంత వ్యక్తులుగా, రక్తం పంచుకున్నటువంటి వ్యక్తులుగా ఇద్దరు కూడా ఇప్పుడు నాతో ఉంటారు. పిఎస్ఆర్ శంకర్ గారు కానీ, అదేవిధంగా నాగేష్ గారు కానీ, ఇద్దరికి కూడా ఇంత చక్కగా మహిళలందరినీ ఆహ్వానించినందుకు, ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఏవేవో కార్యక్రమాలు చేస్తాం. ఆదిపర శక్తులైనా, అందరికీ అండదండి ఉండేదైనా, అవసరం అనుకుంటే ఎటైనా సరే తీర్చేసే శక్తులు, ఆడపడుచులు, ఇటువంటి వారికి గౌరవించుకోవాలి. ఎంతమందిని ఒక్క దగ్గరికి గ్యాదర్. తక్కువ కాలంలో కూడా లాస్ట్ ఒకే ఒక్క సంవత్సరంలో ఇంచుమించుగా 50,000 గజాలు అమ్మి మరి రికార్డ్ సృష్టించినప్పుడు మధ్య మనసుల వ్యక్తిని దర్చుకుంటూ మరి మహిళలు అంటే పిఎస్ఆర్ అంటే మహిళలు తయారు చేసిన కంపెనీ కూడా మన పిఎస్ఆర్ సంస్థ. అలాంటి మహిళలందరూ కూడా గౌరవించుకొని, సత్కరించుకొని గుర్తింపుదాల్సిన అవసరం ఎంతనే ఉంది. లీడర్ ఎప్పుడు కూడా గుర్తింపుని మాత్రమే కోరుకుంటాడు. ఆ గుర్తింపు ఎక్కడ ఉంటుందో అక్కడే స్త్రీ గౌరవపడుతుంది. ఆ రోజు గాంధీ గారు ఏ రోజైతే ఒక మహిళ అర్ధరాత్రి 12 గంటలకు కూడా రోడ్డు మీద నడిచి వెళ్ళే ఉంటుందో, అదే విధంగా అదే రోజు మనకు వచ్చినట్టుగా ప్రిపేర్ చేసిన వ్యక్తులు. మరి అలాగే మన ప్రీత నగరంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు గాజువాక నియోజకవర్గం 65వ వార్డులో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో, బాలగౌరి ఫంక్షన్ హాల్లో పిఎస్ఆర్ గ్రూప్ అధినేత శంకరరావు గారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా వందలాది మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ సోదర సమానులు, నాకు మిత్రుడైనటువంటి 74వ వార్డు కార్పొరేటర్
వంశీరెడ్డి గారు, అలాగే పెంటకోట నాగేశ్వరరావు గారు, అలాగే మరొక సోదరులు పెంటకోట ఈశ్వరరావు గారు, అలాగే పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో మంచి శుభపరిణామం. ఈరోజు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విషయం తెలియజేయడం జరిగింది. ఏదైతే ఉన్నటువంటి భర్తల కన్నా భార్యలే గొప్ప, మహిళలందరూ కూడా చాలా చక్కగా గౌరవంగా ఒకవైపు బిజినెస్లు చేస్తూ మరొకవైపు ఇల్లును కూడా నడిపిస్తూ ముందు స్థానంలో ఉన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు గాజువాక నియోజకవర్గం 65వ వార్డులో ఏర్పాటు చేసిన బాలగౌరి ఫంక్షన్ హాల్లో ఉమెన్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారికి మరియు మా కుటుంబ సభ్యులైనటువంటి వెంకటకోట శంకర్రావు గారు కానీ, వాళ్ళ అన్నయ్య వెంకటకోట నాగేశ్వరరావు గారు కానీ, వెంకటకోట ఈశ్వరరావు గారు కానీ, మొత్తం అందరికీ కూడా ముగ్గురికి కూడా మా అందరి తరపున వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే ముఖ్యంగా కుటుంబ సాహిత్య సంబంధం వల్ల మనం ఇక్కడ రావడం జరిగింది. అదే కాకుండా ఒక సామాన్యుడు ఈ రేంజ్ కష్టపడి రావడం అన్నది శంకర్రావు గారు అన్నది మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక మేమో దల్లి గోవింద్ రావడం అది వేరే విషయం, కానీ శంకర్రావు గారు రావడం సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి రావడం అన్నది గర్వించదగ్గ విషయం. వస్తూ కూడా మనం బాగుపడడం కన్నా మనకన్నా కింద ఉన్న వాళ్ళని కూడా ఒక పై స్థాయికి తీసుకురావడం, అందులో ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇక్కడ. అందుకనే ఆయన ఇక్కడ మహిళా దినోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మా అందరి తరపున మహిళలందరూ కూడా మరొక్కసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసు. మరి పిఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఆనందకర విషయం, మరి ఎంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి విచ్చేసి మరి ఈ మహిళామూర్తిని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పిలిచిన వెంటనే మరి అన్న అంటే నేనున్నానంటూ మరి పిలిచిన వెంటనే మరి డిప్యూటీ మేయర్ అయినటువంటి దల్లి గోవిందరెడ్డి గారికి, అలాగే మా అన్నయ్య మరి 74 కార్పొరేటర్ గారు వంశీరెడ్డి గారికి, అలాగే మా సోదరులు పివి నాగేశ్వరరావు గారికి, మరొక సోదరులు మరి ఈశ్వరరావు గారికి, అలాగే మా సతీమణి పి లీలాదేవి గారికి, మరి అందరికీ కూడా మా సంస్థలో పనిచేస్తున్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవం తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరిని ఎక్కడ మరి మహిళ గౌరవించబడుతుందో అక్కడే, ఎక్కడ పూజింపబడుతుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుందని చెప్పిన విధంగా మరి ఈరోజు మన సంస్థ పెట్టిన మరి 9-10 సంవత్సరాల్లోనే మరి దినదిన అభివృద్ధి చెందుతూ మరి 27,000 మంది మ్యాన్ పవర్తో మనతో ఒక రియల్ ఎస్టేటే కాకుండా మరి మిగతా ఉత్పత్తులతో మరి బై ప్రొడక్ట్స్ ముందుకు తీసుకెళ్తున్న మహిళామూర్తులందరికీ నేను అభినందన తెలియజేసుకుంటూ, మరి ఇదే విధంగా మరి మీ అందరూ కోఆపరేషన్ కలిగిస్తూ మహిళలందరూ కూడా మరి ఏకభక్తి మీద ఉండి మరి ప్రతి విషయంలో కూడా మీ అందరూ ముందుండి మరి మహారాణిలా వెలిగి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి మరి సమాజంలో మంచి పేరు తీసుకురావాలని మీ అందరికీ మరొకసారి మరి కృతజ్ఞతలు పేరున మరి తెలియజేసుకుంటూ, ఇంత చక్కని అవకాశాన్ని నాకు కలిగించినటువంటి మీ అందరికీ కూడా మరి మరొకసారి పాదాబంధాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పిఎస్ఆర్ సంస్థ నుండి మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ రాణిస్తారని పిఎస్ఆర్ సార్ ఇప్పుడు మనకి పెద్దపీట వేశారు. పిఎస్ఆర్ సార్ మహిళలకి గౌరవించడంలో ముందు ఉంటారు. పిఎస్ఆర్ ఎక్కడ స్త్రీల్ని పూజింపబడతారో, ఎక్కడ గౌరవింపబడతారో, ఎక్కడ రక్షింపబడతారో అక్కడ ప్రతిరోజు మనకి మహిళా దినోత్సవమే. పిఎస్ఆర్ సంస్థలో పనిచేయటకు చాలా అభివృద్ధి చెంది పిఎస్ఆర్ కంపెనీలోని స్త్రీలందరూ అభివృద్ధి చెందుతున్నారు. పిఎస్ఆర్ కంపెనీలో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు మాకు పండగలా ఉందని చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.